అంటే ఒకే టీం మెంబర్స్ కోసం బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ బౌలర్ నా టీమ్ ప్లేయర్స్ మీరు కెప్టెన్స్ టీమ్ ప్లేయర్స్ మీరు బ్యాట్స్మెన్ అన్నది పెడతా సంక్రాంతి సంబరాలు 2026 ఓకే టీమ్ ఆల్ ద బెస్ట్. ఎంతమంది ఒక్కొక్క టీంలో ఉండే? 6 మెంబర్స్. మేము ఉన్నాం ఆ టీంలో యంగ్స్టర్స్తో. ఆల్ ద బెస్ట్. సంక్రాంతి సంబరాలు 2026లో భాగంగా శ్రీ కామిశెట్టి అండాలమ్మ నేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఆర్యవైశ్య విజయ సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుందండి. దీనిలో మనకు ముఖ్య అతిథిగా వచ్చిన శ్రావణ్ రెడ్డి సార్ గారు, టీడీపీ యువ నాయకులు, మన మాధవిరెడ్డి మేడం వాళ్ళ అబ్బాయి, తర్వాత మన ఆర్యవైశ్య విజయ సంఘం ఆర్యవైశ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ సూర్య వినోద్ గారు, తర్వాత ఆర్యవైశ్యం గ్రామీణ వివాహ సంస్థ ట్రెజరర్ బండారు విఠల్ గారు, ప్లస్ ఆర్యవైశ్య యువజన సంఘం ట్రెజరర్ తేజ అండ్ ఆర్యవైశ్య సెక్రటరీ మైసెల్ఫ్ అండి నేను ఇక్కడ. ఆ తర్వాత 48వ వార్డు ఇన్ఛార్జ్ 49 ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ సుధాకర్ గారు కూడా మనకు ముఖ్య అతిథులుగా ఇక్కడ విచ్చేశారు. మన అమ్మంటి శ్రావణ్ మన క్రికెట్ టోర్నమెంట్ బాగా ఆర్గనైజ్ చేసిన అమ్మంటి శ్రావణ్ అండ్ బ్యాచ్ కూడా ఇక్కడ స్టేజ్ మీద కావాల్సి అండ్ ఆర్యవైశ్య యువజన సంఘం మెంబర్స్ ఎవరున్నా కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ప్లస్ కడప క్రికెట్ అసోసియేషన్ ఉన్నారు కదా సారు స్టేడియం ప్రెసిడెంట్ శ్రావణ్ రెడ్డి సార్, అందుకోసమని మన క్రికెట్ చైర్మన్ ఇప్పుడు మనం ముఖ్య అతిథిగా క్రికెట్ గురించి కొంచెం చెప్పాలని శ్రావణ్ రెడ్డి సార్. రోజు ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నీ పెట్టినందుకు ఇప్పుడే మన ప్రెసిడెంట్ గారు కూడా చెప్తున్నారు, ముగ్గుల పోటీలని క్రికెట్ అని చెప్పేసి ఒక్కొక్క సండే పిల్లలు ఖాళీగా ఉండకుండా స్పెషల్ క్రికెట్ ఆడి ఎంకరేజ్ చేస్తున్నారు అనేది వినడానికి చాలా ఆనందంగా ఉంది. అలాగే సండే రోజు ఇలా ఫ్రెండ్స్ అందరూ 4-5 టీంలు వేసుకొని ఇట్లాంటి నెట్ ప్రాక్టీస్ ఏరియాలో కూర్చొని ఆడడం అనేది సాయంత్రం ఇంటికి పోయేసరికి ఎన్నో స్టోరీలు, ఎన్నో కాంపిటేటివ్ స్పిరిట్లు, ఎవరో ఒకరు ఘోరంగా బోల్ అవుతారు. ఇంతకు మించిన మెమరీస్ చేసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉండదు. పోయిన మ్యాచ్ రోజు ఆ రోజు అట్లా అవుట్ చేసాం కదా అని చెప్పుకోవడానికి తర్వాత మనకి చాలా ఆనందంగా ఉంటుంది. ఇవే మన మెమరీస్. క్రికెట్ ఇక్కడ ఆడడం, ఇదంతా సంక్రాంతి రోజు పండుగలు సెలబ్రేట్ చేసుకోవడము, కొన్ని చోట్ల వేరే ఊర్లోకి వెళ్ళిపోతుంటారు, వేరే పనులు చేసుకుంటారు. దానికంటే స్పోర్ట్స్ ఆడడము, ముఖ్యంగా క్రికెట్ అనేది నేను ఎంకరేజ్ చేస్తాను కాబట్టి పిల్లల మధ్యన ఈరోజు ఇట్లాంటి వాతావరణంకి రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఆర్యవైశ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ సూర్య వినోదన్న గారి మాట్లాడు. జై వాసవి, జై శ్రీరామ్. ఈరోజు ఈ కార్యక్రమం శ్రీ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషంగా ఉంది. నాకు తెలిసినంత వరకు ఇది 5th, 6th ఇయర్ అనుకుంటా ఈ విధంగా జరగడం. 6th ఇయర్ ఐ థింక్ 6th. సో ముఖ్యంగా ఈ రకమైన గ్యాదరింగ్, అది కారణం ఏమైనా కూడా క్రికెటే కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇలా గ్యాదరింగ్ అవడం వల్ల ముఖ్యంగా మీరు ఎక్కడెక్కడో జాబ్స్ చేస్తూ, చదువుతూ, వ్యాపారాలు చేస్తూ దూరంగా ఉంటారు, ఎప్పుడో చదువుకో ఉంటారు కలిసి. ఈ విధంగా అయినా కూడా అందరూ కలిసి మీ మధ్యన ఫ్రెండ్షిప్ పెరిగి ఈ గేమ్స్ వల్ల
మీకు మెంటల్ టెన్షన్ అంతా కూడా రిలీజ్ అయిపోయి అందరూ కూడా హ్యాపీగా కలిసిమెలిసి స్ట్రెంగ్తన్ అయ్యేదానికి ఇది మేజర్ ఒక వేదిక. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో కూడా మన ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ముందు ఎన్నో జరగాలని మరి కోరుకుంటూ, అలాగే ముఖ్యంగా అందరూ కూడా ఈ మధ్యన మొత్తం హిందూ సమ్మేళనం అని పెట్టి వీధికి జరుగుతున్నాయి. సో మనము మన హిందూయిజంని కాపాడే ఇదిలో మన వంతు పాత్ర అయితే మాత్రం ఖచ్చితంగా పోషించాలి. ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఈ కార్యక్రమాల్లో అంతా పార్టిసిపేట్ చేస్తే వాట్ ఈస్ వాట్ అనేది కూడా తెలుస్తుంది. ఇది మనకే కాకుండా మన భావితరాలకు కూడా ఇది చాలా ఉపయోగం. రాను హిందూయిజం అనేది క్షీణించిపోతూ ఉంది. దాన్ని మళ్ళీ మనుగడలోకి తీసుకురావాలంటే మన వంతు అంటే ముఖ్యంగా యూత్ ఎంతైనా కృషి వల్ల ఫ్యూచర్ కూడా బాగుంటుంది. మీ పిల్లలకు కూడా మీరు చెప్పేదానికి అవుతుంది. గతంలో ఇంత అవేర్నెస్ లేదు. యాక్చువల్గా మా పెద్దలు కానీ మాకు చెప్పడం కానీ అవేర్నెస్ లేదు. ఎంతసేపు ఏదో గుడికి పోతున్నాం, చేస్తున్నాం, చెందుతున్నాం. ఇప్పుడు ఎందుకు వెళ్ళాలా, గుడికి ఎందుకు వెళ్ళాలా, మనం ఈ ధర్మాన్ని ఎందుకు పాటించాలా, ఏంటి అనేది ప్రతి ఒక్కటి క్లుప్తంగా ఈ సమ్మేళనంలో వక్తలందరూ కూడా చాలా నీట్గా చెప్పడం జరుగుతుంది. సో దాన్ని వింటే మనం ఆచరించడానికి అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ గ్యాదరింగ్స్ వల్ల కూడా మీ గూగుల్ కంటే ఇదే ఎక్కువ. గూగుల్ ఏం చేస్తుంది, మీరు సెర్చ్ చేస్తే ఏం కావాలో అది చెప్తుంది. అది మీరు చదివినంత మాత్రాన కొంతవరకు మైండ్లో ఉంటుంది. మీరు ఇక్కడ గ్యాదర్ అయ్యారనుకోండి, ఏదైనా ఒక టాపిక్ నుంచి డిస్కస్ చేస్తే మీరు లైవ్లో దాన్ని ఒకరికొకరు మాట్లాడడము, చూడడము జరుగుతూ ఉంది. కానీ అది ఎప్పటికీ మైండ్లో ఉండిపోతుంది. సో ఈ గ్యాదరింగ్స్ వల్ల ఇదే ఒక క్రికెట్ అనే కాదు, రెగ్యులర్గా మీరు ఎక్సర్సైజ్ వెళ్ళినా, నేను పొద్దున్నే వాకింగ్కి వెళ్ళినా, యోగాకు వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా మీరు మ్యాక్సిమం ఫ్రెండ్స్ కూడా కట్టుకొని మంచి ఇదంతా కూడా స్ట్రెంగ్తన్ అవ్వాలని మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన యువజన సంఘం వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆర్యవైశ్య సంఘం జాయింట్ సెక్రటరీ ప్రసాద్ జనాగారిని మాట్లాడుతున్నాను. జయవాసవి. ఇప్పుడు అందరూ ఇక్కడ సమిష్టిగా క్రికెట్ టీం అనేది చాలా సంతోషంగా ఉంది. నేను గత 2 సంవత్సరాలుగా ఆర్యవైశ్య జాయింట్ సెక్రటరీగా చేస్తున్నాను. నేను గమనించిన విషయాలు ఈ 2 ఇయర్స్లో 5 అనుబంధ సంస్థల కంటే అత్యధికంగా పార్టిసిపేట్ చేస్తూ ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వెళ్ళే యువజన సంఘం ఉంది కదా, ఆ యువజన సంఘం చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ఇదే విధంగా ఇంకా కొత్త యాక్టివిటీస్ చేయాలనేది నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేటి బాలురే రేపు పౌరులు అనేదాక మీరు యూత్ వచ్చినా సంఘంలోకి రావాలి, సంఘంలో పోయి శిష్టాన్ని ఒక రకంగా తీసుకెళ్ళిపోతారని నా ఆశ. అందరికీ ఆల్ ది బెస్ట్. జై వాసవాంబ. అధికారి తేజ గారిని మాట్లాడుతున్నాను. జై వాసవాంబ. జై వాసవాంబ. జై వాసవాంబ. ఇక్కడికి వచ్చేసినటువంటి మన శ్రావణ గారికి హృదయపూర్వక నమస్కారం. మా ఆహ్వానం అందించి వచ్చినందుకు, అలాగే మా యూత్ను ఎంకరేజ్ చేసినందుకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే ఈరోజు మనము ప్రతి సంవత్సరము దసరాకు, సంక్రాంతికి ఇలాగే టోర్నమెంట్ జరుపుతున్నాము. అనేక మంది మన యువతలు కూడా కొత్త పిల్లలు హాలిడేస్కి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్తున్నారు. ఇదే విధంగా స్పోర్టివ్గా ఇంకా కొంతమందిని తొందరగా యువజన సంఘంలో మెంబర్లు కూడా చాలామంది మన ప్లేయర్స్ ఉన్నారు. కానీ ప్లేయర్స్ చాలామంది యువజన సంఘంలో సభ్యత్వం తీసుకోవట్లేదు. దయచేసి అవి కూడా ఇంక్రిమెంట్ చేయాల్సిందిగా మన గవర్నమెంట్ వాళ్ళు అడుగుతున్నాను. కొద్దిగా ఇంక్రిమెంట్ చేసి, అలాగే ప్రతి సంవత్సరం ఇంకా 8 టీంలు కాదు ఇంకా కొద్దిగా పెంచాలని, ఇంకా బాగా స్పోర్టివ్గా వచ్చేసి ఇంకా నెక్స్ట్ టైం కూడా ఈసారి మళ్ళీ దసరాకు కూడా అన్నగారిని ఆహ్వానిస్తాం. ఖచ్చితంగా రావాలన్నా మీరు. ప్రతి ఇయర్ మనం దసరాకు, సంక్రాంతికి ప్రతి సంవత్సరం టోర్నమెంట్ జరుగుతుందన్న. ఇండోర్ గేమ్స్ ఉంటాయి, అలాగే లేడీస్కి ముగ్గులు పోటీ ఉంటుంది. వాళ్ళకు అమ్మవారికి బహుకరించినటువంటి పట్టు చీరలు గిఫ్ట్గా ఇస్తామన్న. ఎందుకంటే ముగ్గుల పోటీలు వచ్చి మన వైశ్యాస్ అంతా లేడీస్ వచ్చి బాగా ముగ్గులు వేసి మొత్తం వీధంతా బాగా డిజైన్ చేసేసి ఇస్తారు. కాబట్టి అన్నగారిని కూడా మాకు వచ్చినందుకు అందరికీ అన్నగారికి క్లాప్స్ ఇచ్చి అన్నగారికి జై వాసవాంబ. జై వాసవాంబ. అలాగే ఈరోజు మన ఆర్యవైశ్య యువజన సంఘం సెక్రటరీ అయినటువంటి వేణు గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. జై వాసవాంబ. ఫస్ట్ సంక్రాంతి సంబరాలు 2020కి స్వాగతం. అండ్ అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. తర్వాత గత 4 ఏళ్ల నుంచి మనం సంక్రాంతి సంబరాలు, దసరా ఉత్సవాలు కంటిన్యూగా జరుపుతున్నాము.
కానీ ఇంకా కొత్త గేమ్స్ కూడా చేయాలని నేను కోరుకుంటున్నానండి. మనకి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన శ్రావణ్ రెడ్డి సార్కి వెల్కమ్ సార్. ఆ తర్వాత మనం ఇంకా గేమ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తాము. ప్లస్ మనకు టైం తక్కువ ఉండడం వల్ల ఆల్ ది బెస్ట్ ఆల్ టీమ్స్. నెక్స్ట్ మన శ్రావణ్ గారిని మాట్లాడడానికి వచ్చాం. జై వాసవాంబ. తెలంగాణ వచ్చిన పెద్దప్ప శ్రావణరాజు గారికి చాలా కృతజ్ఞతలు. అందరికీ ఆల్ ది బెస్ట్. అంతే, సారీ. జై వాసవాంబ. జై వాసవాంబ. జై వాసవాంబ. కిందికి వదిలేయమంటారా? పెట్టుకోమంటారా? ఎవరు కాల్ చేస్తారు? నాకు ఎవరు టాస్ చేయడానికి? మీరు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అక్కడ కూడా ఏపీ చేస్తాం సార్. ఇంకోటి కూడా రికార్డ్ చేయాలి, లేకపోతే మళ్ళీ మార్చేస్తారు. కంగ్రాచులేషన్స్. ఏం చూస్ చేస్తున్నారు? సరే మర్చిపోయిన రాత్రి 30